నల్గొండ జిల్లా నార్కట్పల్లి జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అసోం బస్ బాధితులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. బస్ డ్రైవర్ నిర్వాకంపై స్థానికులు పోలీసులను బాధితులను వివరాలను అడిగి తెలుసుకుని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. గమ్యస్థానాలకు చేరుస్తానని ఎమ్మెల్యే లింగయ్య చెప్పారు. అంతా 64 మంది 64 మంది नंबर पे कॉल करो, वो हमको गाड़ी है, हमारा गाड़ी है। हम लोग 64 आदमी केरला स्टेट से प्रेमापुर डिस्ट्रिक्ट से असम जाने के लिए 3 तारीख हम लोग बस में बैठा है। इधर आने के बाद तेलंगाना एक होटल में हम लोग को उतर दिया। भाई लोग सब खाना खाओ, हम लोग का गाड़ी का टायर थोड़ा ख़राब हो गया, अभी बना के लेके आएगा, 1 घंटा रुको, इंतज़ार करो। हम लोग सब उतर गया, खाना खाने के लिए गया तो बस गया, अभी तक नहीं है। 12 घंटा हो गया बस जाने के लिए, अभी तक नहीं आया। हम लोग फ़ोन किया केरला में हम लोग को कॉन्ट्रैक्टर को, वो बोला टेंशन मत लो, हम लोग कोशिश कर रहा हूँ, वो गाड़ी इंतज़ार करो, हम लोग भेज देगा, भी लगेज भेज देगा, टेंशन मत करो, ऐसे बोला। और हम लोग के पास सब आदमी को 3500 रुपया को पैसा लिया। एक अच्छा से टिकट भी नहीं है, एक गाड़ी का कूपन दिया ओनली, वो टिकट ले हम लोग गाड़ी में बैठ के आया। इतना मुश्किल से आया और आने के बाद वो आधा रास्ता में और 15 आदमी बैठाया। हम लोग का गाड़ी में पैर रखने के लिए भी जगह नहीं था, बहुत मुश्किल से आया। हम लोग पैर पूरा फूल गया है, 2 दिन खाना भी अच्छा से नहीं खा रहा हम लोग, वो गाड़ी नहीं रुकाता है। हम लोग बोलेगा तो अच्छा जगह से नहीं रखाता है, वो कचरा जगह रखाता है, वो बच्चा लोग को मुश्किल हो गया। और हम लोग आसाम जाने के लिए सब तैयार हैं। हम लोग को बहुत मुश्किल है, और हम लोग को लागेज मिलेगा तो बहुत अच्छा होगा, सबका सही होगा, सामान मिलेगा तो हम लोग जा सकते हैं। और सामान नहीं मिलेगा तो हम लोग कैसे जाएगा, कुछ कपड़ा फपड़ा नहीं है, सबको तकलीफ हो गया, और कपड़ा मिलेगा तो हम लोग को बहुत अच्छा होगा। आप लोग को बहुत बहुत धन्यवाद। थैंक यू। 11:21 నైట్ కేరళలోని ఎర్నాకులం నుంచి దాదాపు 60 మంది వలస కార్మికులు అస్సాం పోవడానికి గ్యాంగ్ బస్ అనే బుక్ను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ మన నార్కట్పల్లి శివారు వచ్చేసరికి దుర్గా హోటల్ వచ్చేసరికి అతను ఆ గ్యాంగ్ బస్ డ్రైవర్ మోసం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ మీరు ఇక్కడనే టిఫిన్ చేయండి, బస్సు పంక్చర్ అయింది, బస్ టైర్ పంక్చర్ అయింది, ఇప్పుడే చేయించుకొని వస్తానన్న ఉద్దేశం చెప్పేసి వాళ్ళని దించేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళంతా దాదాపు ఇదంతా నిన్న 11:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో జరిగింది. వీళ్ళు అలర్ట్ అయ్యి చూసుకునేసరికి దాదాపు 3:30-4 ఆ టైం ప్రాంతమైంది. అప్పుడు కన్సర్న్ మన పొల్యూషన్కి వచ్చి అప్రోచ్ కావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి సాయంతో ఇక్కడ జిఎస్ఆర్ ఫంక్షన్లో వీళ్ళకు బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. బస్సు గురించి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అక్కడ కేరళ వాళ్ళని కన్సల్ట్ అయితే, ఏజెంట్ వాళ్ళని కన్సల్ట్ అయితే కూడా దాదాపు ఈ నిన్న మొన్న ఇలాంటి చీటింగ్ జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. పై అధికారుల ఆదేశానుసారం బస్సు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వీళ్ళని ఇక్కడ ఉన్న 60 మందిని కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి సాయంతో వాళ్ళకి ఇప్పుడు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఛార్జీలు కూడా సారే భరిస్తా అని చెప్పినాడు. వాళ్ళని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది.